హే గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్వీటీస్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు అయితే పప్పుతో చేసే రసం ఎలా చేయాలో చూసేద్దాం రండి. ముందుగా అయితే ఎండుమిర్చి, మెంతులు, జీలకర్ర, మిరియాలను అయితే ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత వాటిని గ్రైండ్ చేసుకోవాలి. అలాగే టేస్ట్కి తగినంత ఉప్పును కూడా యాడ్ చేసుకొని 1 స్పూన్ ధనియా పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి. అది గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత మనము అంటే కందిపప్పు ఉంటుంది కదా, దాన్ని అయితే వాష్ చేసుకున్న తర్వాత అందులోకి వాటర్ వేసుకొని ఒక 5 to 6 టొమాటోస్ని అయితే వేసుకోవాలి. ఆల్రెడీ మనం ఏదైతే గ్రైండ్ చేసుకున్నామో ఆ పౌడర్ని కూడా అందులో వేసి ఇంకా కొద్దిగా చింతపండును కూడా యాడ్ చేసి కుక్కర్ విజిల్ పెట్టేయాలన్నమాట. ఒక 5 to 6 విజిల్స్ అలా వచ్చేంత వరకు అయితే ఉడికించుకున్న తర్వాత ఇందులో నుంచి మనం వాటర్ అయితే సపరేట్ చేసేయాలి. సపరేట్ చేసుకున్న తర్వాత దాన్ని అయితే మనము స్మాష్ చేసుకోవాలన్నమాట. ఫైన్గా స్మాష్ చేసుకోండి. ఆ తర్వాత మనం ఏదైతే సపరేట్ చేసుకున్నామో ఆ వాటర్ని కూడా ఇందులోకే వేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకున్న తర్వాత ఇందులోకి ఆవాలు, ఆనియన్స్, ఎండుమిర్చి, కరివేపాకును కూడా వేసుకొని అలాగే దంచిపెట్టిన వెల్లుల్లిని కూడా వేసుకోవాలి. వేసి బాగా ఫ్రై అవ్వనివ్వాలన్నమాట. ఇది కూడా కొంచెం కలర్ అంటే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి, నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా. ఆ తర్వాత మనము ఇదంతా చేసి పెట్టుకున్నాం కదా ముందే, దాన్ని అయితే ఇందులో వేసేసుకొని బాగా మరిగించుకోవాలి. అంతే అన్నమాట, మనం పప్పుతో చేసే రసం చాలా బాగుంటుంది. అలాగే నా వీడియోస్ కానీ మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.